రేపు మనం హోమం చేస్తున్నామన్న విషయం ఆ బాగీకి తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఈ పిల్లని పంపించి ఉంటుంది. అయినా కూడా రేపు అమర్ నా మెడలో తాళి కట్టే తీరుతాడు. ఆ దేవుడు కూడా ఆపలేడు. ఈ తాళి నా మెడలో పడి తీరుతుంది అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు చెమ్మ మాత్రం కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత బాగి, కరుణ, రాథోడ్ ముగ్గురు కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. మిస్సమ్మ, రేపు ఖచ్చితంగా ఆ మనోహరి ఏదో కుట్ర చేసి ఉంటుంది. ఇప్పుడు ఎలా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, అవునే, కాబట్టి ఆ హోమాన్ని మనం ఆపేద్దాం అని కర్ణ అంటుంది. లేదు, ఆ హోమం జరిగే తీరాలి. పిల్లలతో కలిపి ఆయన హోమం జరిపే తీరాలి. అలా చేస్తే పిల్లలకి కూడా చాలా మంచిది అని బాగి అంటే, ఆ హోమం పేరుతో మనోహరి తాళి కట్టించుకోవటానికి ప్లాన్ చేస్తోందని రాథోడ్ చెప్తున్నాడు కదే, మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కర్ణ అంటే, అలా ఇలా కట్టించుకుంటుంది అని బాగి అంటుంది. ఆ మనోహరి గురించి నాకు చాలా బాగా తెలుసు మిస్సమ్మ. నువ్వు రాకముందు నుంచి ఆ మనోహరి నాకు బాగా తెలుసు కాబట్టే నేను చెప్తున్నాను. ఏదో ఒకటి చేసి కట్టించుకోవటానికి ప్రయత్నిస్తుంది అని రాథోడ్ చెప్తాడు. రాథోడ్ చెప్తున్నాడు కదే, కాబట్టి మనం ఆ హోమాన్ని ఆపేద్దాము. ఒకవేళ మీ ఆయన తాళి కట్టేస్తే అని కరుణ అంటే, ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. తాళి కట్టడు కాక కట్టడు అని బాగి అంటే, తప్పనిసరి పరిస్థితిలో కట్టాల్సి వస్తే అప్పుడు సారు కూడా ఏమీ చేయలేరు కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, అవునని కరుణ అంటుంది. అయినా కూడా మనం శత్రువు ఎత్తులు తెలుసుకుంటేనే కదా రాథోడ్, కాబట్టి ఈ హోమం జరిగే తీరుతుంది. ఎత్తులకి పై ఎత్తులు వేసి మనం అడ్డుకోవాలి. మనోహరి మూమెంట్ ఏంటో అప్పుడే కదా మనకు అర్థమయ్యేది. రేపు మేము కూడా గుడికి వస్తాము. ఆ మనోహరి ఎత్తులేంటో తెలుసుకుందామని బాగి చెప్తుంది. సార్ చూస్తారు కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, ఆయన చూడకుండా నేను జాగ్రత్తగా ఉంటాను రాథోడ్ అని బాగి అంటుంది. అసలు నీది కాన్ఫిడెంటో ఓవర్ కాన్ఫిడెన్సో నాకేమీ అర్థం కావటం లేదే, అనవసరంగా ఇరుక్కుపోతావేమోనని కరుణ అంటే, స్వార్థంతో చేసే ఆ మనోహరికే అంత తెగింపు ఉంటే మంచిగా న్యాయంగా పోతున్నా నాకింకెంత తెగింపు ఉండాలి, కాబట్టి చివరికి గెలిచేది న్యాయమేనని బాగి అంటుంది. జాగ్రత్త మిస్సమ్మ, నేను ఉంటాను అని రాథోడ్ చెప్తుంటే, రాథోడ్ ఒక్క క్షణం ఆగు, ఆ మనోహరికి నీపై డౌట్ రాలేదు కదా అని బాగి అంటే, బొత్తిగా రాలేదని చెప్పలేను కానీ కొద్దిగా డౌట్ వచ్చినట్లే ఉంది అని రాథోడ్ అనగానే, అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బుద్ధుందా అంటూ కరుణ ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ ఈ కరుణ నన్ను ఇలా తిడుతోంది అని రాథోడ్ అంటే, మరి నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి డౌట్ రాకుండా ఇంకేం వస్తుంది, అసలు డౌట్ రాకుండా చూసుకోమని చెప్పామా, అసలు బుద్ధుందా అని కరుణ అంటే, పూర్తిగా డౌట్ రాలేదని చెప్తున్నాను కదా, ఏదో కొంచెం కొంచెంగా అంతే అని రాథోడ్ చెప్తాడు. ఒకవేళ పూర్తిగా తెలిసిపోయిందా నీ బొక్కలు విరిచి బొంద పెడతాను అని కరుణ అంటుంది. అబ్బా ఏంటి మిస్సమ్మ ఇలా తిడుతోందని రాథోడ్ అంటే, నువ్వు ఆగు కరుణ అని బాగి చెప్తూ, చూడు రాథోడ్, మనోహరికి తెలియకుండా జాగ్రత్త పడు అని బాగి చెప్తుంది. ఇలా మంచిగా చెప్పాలి, నీలా కాదు అని రాథోడ్ చెప్తాడు. తెల్లవారగానే మనోహరి, చెంబ గుడి దగ్గర కారు ఆపి దిగుతూ ఉంటారు. మనోహరి నుదుటిన బాసికం, బుగ్గన చుక్క, చేతిలో కొబ్బరికాయ తప్పించి అవి లేకున్నా కూడా నువ్వు పెళ్లి కూతురులాగానే కలకలలాడిపోతున్నావు అని చెంబ అంటుంది. ఈరోజు అమర్ నా మెల్లో తాళి కట్టే తీరుతాడు అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే, ఆ సరే కానీ ఆ షూటర్ వచ్చాడా అని చెంబ అంటుంది. ఆల్రెడీ బయలుదేరాడంట అని మనోహరి చెప్తుంటే, అతను బిల్డింగ్ దగ్గరికి వెళ్తుండడం మనకి చూపిస్తూ ఉంటారు. సరే, ఇదిగో ఇది డమ్మీ బ్లడ్, ఈ రిమోటు నీ దగ్గర పెట్టుకో, ఆ కిల్లర్ షూట్ చేయగానే అప్పుడు నువ్వు ఈ రిమోట్ నొక్కావంటే డమ్మీ బ్లడ్ ప్యాకెట్ పగిలిపోయి బ్లడ్ బయటికి వస్తుంది. నేను చెప్పినప్పుడు నువ్వు కిల్లర్కి ఫోన్ చేసి షూట్ చేయమని చెప్పు అని నెంబర్ని కూడా సేవ్ చేసి ఇస్తుంది. మనోహరి ఎవరైనా ఈ పెళ్ళిని ఆపేస్తారేమోనని చెంబ అంటే, ఆ దేవుడు కూడా ఆపలేడు. అయినా ఇక్కడికి ఒక స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారు. అది ఎవరో కాదు, భాగమతి అలియాస్ బాగి. ఇక్కడ జరిపిస్తున్న హోమంలో పిల్లలకి ఏమీ కాదని చూసుకోవటం కోసం, హోమం చూడటం కోసం తప్పకుండా ఇక్కడికి వస్తోంది అని మనోహరి అంటే, నువ్వు ఈ హోమంలో పిల్లలకి ఏ హాని చేయటం లేదు కదా, ప్లాన్ చేయలేదు కదా అని చెంబ అంటుంది. అప్పుడు మనోహరి నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఉంటుంది. ముందే చెప్తే నేను కొంచెం జాగ్రత్త పడతాను మనోహరి, నాకేమీ కాకుండా చెప్పు మనోహరి అని చెంబా చెప్తుంటే, నేనేదైనా ప్లాన్ చేస్తే ముందుగా నీకే చెప్తాను కదా, నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు, నేను చెప్పినప్పుడు కిల్లర్కి ఫోన్ చేయాలి, తర్వాత ఆ రిమోట్ నొక్కాలి, అది మాత్రం గుర్తుకు పెట్టుకో, పద వెళ్దాం లోపలికని మనోహరి అంటుంది.
వాళ్ళు అటు లోపలికి వెళ్ళగానే కరుణ, బాగి గుడి లోపలికి వస్తారు. అక్కడ హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూజారులు చేస్తూ ఉంటే బాగి దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. "ఏమే, నాకెందుకో ఎక్కడో డౌట్ కొడుతోందే" అని కరుణ అంటే, "ఆ మనోహరి మరింత దిగజారిపోతోందే" అని బాగి కోప్పడుతూ ఉంటుంది. అయినా ఆ మనోహరి ఎవరినో కలుగుతూ ఆ తాళికొండు ఇలా హోమం జరిపించుడు చూస్తుంటే ఈసారి మనోహరిదే పైచేయి అయిపోతుందేమో, కాస్త ఆలోచించు బాగి అని కరుణ అంటుంది. అది కాదే బాగి, ఒక్కసారి ఆలోచించవే, ఆ మనోహరి తాళి కట్టించేసుకుంటుందేమోనని కరుణ అంటే, ఆయన కట్టడు అని మళ్ళీ బాగి అదే కాన్ఫిడెంట్‌తో చెప్తూ ఉంటుంది. అది కాదే, మొట్టమొదటిసారి మనోహరికి బదులు మీ అక్క మెడలో తాళి కట్టాడు. తరువాత తన మెడలో తాళి కట్టించుకుందాం అనుకుంటే నువ్వు తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు మీ అక్కని చంపేసింది, నిన్ను 5 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం అంటూ దూరం చేసేసింది. ఇప్పుడు మూడోసారి ముచ్చటగా ట్రై చేస్తోంది. గెలుస్తుందేమోనే! చూడు, నలుగురు పిల్లల్ని చూసుకోవటం కోసం తల్లయితే కావాలి కదా! ఆయనకి తోడు అవసరం లేకపోయినా ఇద్దరు ఆడపిల్లల్ని, ఇద్దరు మగపిల్లల్ని పెంచటానికి అమ్మ అవసరం ఎంతో అవసరమవుతుంది. ఎలాగూ నువ్వు లేవని ఆ మనోహరి మెడలో తాళి కట్టేస్తే మనోహరి 5 ఏండ్ల నుంచి పిల్లల్ని చూసుకుంటోంది కదా అని కరుణ అంటే, అవును కదా! ఆయన అలా ఆలోచించి తాళి కట్టేస్తే దేవుడా ఎలా నువ్వే కాపాడాలి అని బాగి టెన్షన్ పడుతూ వేడుకుంటూ ఉంటుంది. పంతులు గారు, హోమం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని మనోహరి అంటే, నా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయమ్మా, మీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, మీరు చెప్పిన వాళ్ళు వచ్చేసారా అని షూటర్ గురించి ఇండైరెక్ట్గా పంతులు గారు అడుగుతూ ఉంటే, ఆ వచ్చేసారని బిల్డింగ్లో గన్నుని రెడీ చేసుకుంటున్న షూటర్ని చూపిస్తూ ఉంటారు. అది సరే కానీ హోమం పేరుతో పెళ్లి చేయటం ఇదే మొదటిసారమ్మా అని పంతులు గారు అంటే, హోమమైనా పెళ్ళైనా నాకు రెండు ఒకటే పంతులు గారు అని హోమాన్ని పెళ్లితో పోలుస్తూ మనోహరి చెప్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరేనమ్మా, మీరేమో పట్టు వస్త్రాలతో వచ్చారు. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే వారు కూడా పట్టు వస్త్రాలతో వస్తారా అని పంతులు గారు అంటే, తప్పకుండా వస్తారు, అటు చూడండి అని అమర్ పిల్లలతో పాటి లోపలికి వస్తూ ఉంటే చూపిస్తూ ఉంటుంది. అదిగో పట్టు బట్టలు కట్టుకొని అమర్ ఎలా వస్తున్నాడో అని మనోహరి చెప్తుంటే, అమర్ చేతిలో ఎవరున్నారో చూడు, ఆ పిల్ల అరుంధతి చేయి పట్టుకొని వస్తున్నాడు. ఆ పిల్ల ఉండగా నీ పెళ్లి జరగదు మనోహరి అని చెంబ అంటే, ఆ దేవుడు కూడా నా పెళ్లిని ఆపలేడు. నువ్వు కాస్త నోరు మూస్తావా అని మనోహరి అంటుంది. అసలు జాగ్రత్తలు చెప్తుంటే అసలు వినటం లేదు. సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అయినా తన మెడలో తాళి పడితే నాకేంటి, పడకపోతే నాకేంటి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అమర్ అలా ఆరు పాప చేయి పట్టుకొని తీసుకువస్తూ ఉండటంతో చూసి బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏమే, ఇక నిజమైన కూతురని తెలిసినప్పుడు ఇంకెంత సంతోషపడతాడో ఆయన అని బాగి అంటే, అది జరగాలంటే ముందు మీ భార్యాభర్తలిద్దరూ కూడా కలవాలి. ఆ మనోహరి మీ మధ్యలోకి రాకుండా చూసుకో అని కరుణ చెప్తుంది. అసలు ఆ పిల్ల అరుంధతికి ఇక్కడ హోమం జరుగుతోందని మాత్రమే తెలుసు. పెళ్లి జరుగుతుందని కూడా తెలీదు. అది ఆపలేదు అని మనోహరి చెప్తుంది. అలా అమర్ వాళ్ళందరూ పిల్లలతో సహా హోమం దగ్గరికి వెళ్ళగానే, "అదేంటి మనోహరి గారు, మాకంటే ముందుగా వచ్చి హోమం ఏర్పాట్లన్నీ చేసేసారా" అని రాథోడ్ అంటే, "తలపెట్టిందే నేను కదా! ఆ మాత్రం చేయకపోతే ఎలా" అని మనోహరి అంటుంది. "అసలిక్కడ ఏం జరుగుతోంది" అని ఆరుపాప అంటే, "హోమం" అని మనోహరి అంటుంది. "హోమం మాత్రమే జరుగుతోందా" అని పాప అడగటంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అవునని మనోహరి చెప్తుంది. "మరి మీరెందుకు ఆంటీ పట్టుచీర కట్టుకొచ్చారు? మీరు డ్యాడ్‌తో హోమంలో కూర్చోబోతున్నారా" అని అమ్ము, అంజు అంటే, "లేదు, మీ డ్యాడ్ మాత్రమే కూర్చొని హోమం చేస్తారు" అని మనోహరి అంటుంది. "మరి మీరెందుకు పట్టు చీర కట్టుకున్నారు? అలాగైతే హోమంతో పాటు ఇంకేమైనా జరుగుతోందా" అని ఆనంద్, ఆకాష్ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. రానున్న ఎపిసోడ్‌లో భాగి అమ్మోర్లా వెళ్లి షూటర్‌ని చితక్కొట్టి మనోహరి పెళ్లి కాకుండా చేస్తుంది.